హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవ్యాస్ కిచెన్. ఈరోజు రెసిపీ గోబీ 65. ఈ 65ని కర్రీ పాయింట్ క్యాటరింగ్ స్టైల్లో క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ముందుగానే ఇలా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలను బాయిల్ అవుతున్న వాటర్లో వేసి 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత వాటర్ని స్ట్రైన్ చేసి కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని మైదా 3 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, పించ్ వంట సోడా, కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ మాత్రమే. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి. పిండి మరీ పల్చగా అయిపోతే గోబీకి పిండి అస్సలు పట్టుకోదు. ఇలా కలుపుకున్న తర్వాత బాయిల్ చేసిన గోబీని పిండిలో వేసి ముక్కలకు పిండి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకుని ఇలా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసిన గోబీని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే మూవ్ చేయకుండా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అవుతాయి. వీటిని క్రిస్పీగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత బాండీలో ఇలా పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్న గోబీ పైన వేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గోబీ 65 రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.